నవంబర్ 2019లో జరిగిన EOT 141 ప్రశ్నాపత్రంలో వచ్చిన ప్రశ్నలు, వాటి యొక్క జవాబులను వివరణలతో ఈ వీడియోలో చూద్దాం. అయితే వీడియో యొక్క నిడివిని దృష్టిలో ఉంచుకొని ఈ 100 ప్రశ్నలను కూడా 4 భాగాలుగా 4 పార్టులలో వివరించడం జరిగింది. Question number 1. A government servant who is transferred may be allowed to draw an advance of pay on transfer at his new station within. ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొత్త స్టేషన్ లో ఎప్పుడైతే జాయిన్ అవుతాడో అప్పటి నుండి వివిధ రకాల అలవెన్స్లు కానీ అడ్వాన్స్లు కానీ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాడు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, ఏ మంత్ ఆఫ్ హిజ్ అరైవల్. క్వశ్చన్ నెంబర్ 2. హౌ మచ్ గ్రాట్యుటీ షల్ బి పేడ్ టు ద గవర్నమెంట్ సర్వెంట్ హూ ఈజ్ ఫేసింగ్ డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఆర్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. ఒక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు, న్యాయపరమైన చర్యలు తీసుకోవలసి వచ్చినప్పుడు లేదా అవి పెండింగ్ లో ఉన్నప్పుడు ఆ ఉద్యోగికి ప్రొవిజనల్ పెన్షన్ ను మాత్రమే చెల్లించడం జరుగుతుంది. ఈ సందర్భంలో గ్రాట్యుటీ చెల్లించడం జరగదు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, నాట్ ఎలిజిబుల్. క్వశ్చన్ నెంబర్ 3. రెంట్ రీజనబుల్ సర్టిఫికేట్ షల్ బి ఇష్యూడ్ ఫర్ ఏ ప్రైవేట్ బిల్డింగ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఆఫీస్ అకామిడేషన్. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రైవేట్ బిల్డింగ్లను రెంట్ కోసం తీసుకోవలసి వచ్చినప్పుడు రెంట్ రీజనబుల్ సర్టిఫికేట్ ను ట్రెజరీ రూల్ 16 లోని ఇన్స్ట్రక్షన్ 7 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇష్యూ చేస్తారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. క్వశ్చన్ నెంబర్ 4. ఆర్టికల్ 149 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లోని ఆర్టికల్ 149 లో కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క డ్యూటీసు అదేవిధంగా పవర్స్ గురించి తెలియజేశారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, ద డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇన్ రిలేషన్ టు అకౌంట్స్ అండ్ ఆడిట్. క్వశ్చన్ నెంబర్ 5. According to which article of Constitution of India, revenue and capital expenditure should be shown separately in the budget? Constitution of India లోని ఆర్టికల్ 202 లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్ గురించి వివరించారు. ఈ ఆర్టికల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్లను సపరేట్ గా చూపించడం జరుగుతుంది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆర్టికల్ 202. Question number 6. Who is the present chairman of Central Finance Commission? ప్రస్తుతం 15వ ఫైనాన్స్ కమిషన్ అనేది రన్ అవుతున్నది. ఈ కమిషన్ యొక్క చైర్మన్ శ్రీ నందకిషోర్ సింగ్. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, శ్రీ ఎన్కే సింగ్. క్వశ్చన్ నెంబర్ 7. PWD డిపార్ట్మెంట్ యాజ్ ఎ హోల్ is generally divided into several branches, each branch in a state headed by. PWD డిపార్ట్మెంట్ అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. దీనిలో అనేక రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ కు కూడా చీఫ్ ఇంజనీరు హెడ్ గా ఉంటారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, చీఫ్ ఇంజనీర్. క్వశ్చన్ నెంబర్ 8. which one of the following record is the సబ్ డివిజనల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ అకౌంట్ రికార్డ్స్? ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, మెజర్మెంట్ బుక్. క్వశ్చన్ నెంబర్ 9. A government employee who retired before completing 10 years of service and after completion of 5 years of service is eligible for. సర్వీస్ వెయిటేజ్ తో కలుపుకొని 10 సంవత్సరాల సర్వీసు కలిగి ఉన్నటువంటి వ్యక్తి పెన్షనరీ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హుడవుతాడు. అయితే 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగి మాత్రం సర్వీస్ గ్రాట్యుటీ పొందవచ్చు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, సర్వీస్ గ్రాట్యుటీ. క్వశ్చన్ నెంబర్ 10. అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ టు పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్
admissible from 70 years to less than 75 years of age. Revised pay scales 2015 ప్రకారం 70 to 75 ఇయర్స్ మధ్య ఉన్న పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ కు బేసిక్ పెన్షన్ లో 10% ను అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గా చెల్లిస్తారు. అదే 75 నుండి 80 సంవత్సరాల మధ్య వయసు గల వారికి 15% ను అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గా చెల్లించడం జరుగుతుంది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2 10%. క్వశ్చన్ నెంబర్ 11. The claim for drawal of arrears of TA consequent on fixation of pay in the revised scale when revision is made is. ఒకసారి రివైజ్డ్ స్కేల్స్ పొందిన తర్వాత టీఏకు సంబంధించినటువంటి అరియర్స్ అనేవి చెల్లింపబడవు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 నాట్ అడ్మిసిబుల్. క్వశ్చన్ నెంబర్ 12. పెండింగ్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఫండ్స్ by the parliament on advance may be sanctioned by the president. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 13. అకార్డింగ్ టు which rule no pensioner shall be entitled to commute his or her pension again on the ground that the commutation pension has been restored to him or her. ఏపీ కమ్యూటేషన్ పెన్షన్ రూల్స్ 1944 లోని రూల్ నెంబర్ 18 ప్రకారం ఒకసారి పెన్షన్ ను కమ్యూట్ చేసినటువంటి పెన్షనర్ కు తిరిగి రెండోసారి కమ్యూట్ చేసే అవకాశం అనేది ఇవ్వటం జరగదు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 రూల్ నెంబర్ 18 ఆఫ్ ఏపీసీపీ రూల్స్ 1944. క్వశ్చన్ నెంబర్ 14. For incurring any item of expenditure, the following conditions are to be satisfied. AP ఫైనాన్షియల్ కోడ్ లోని ఆర్టికల్ 3-4లలో ఇంకరింగ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గురించి వివరించడం జరిగింది. ఈ ఎక్స్పెండిచర్ ఇంకరింగ్ కు కండిషన్స్ ఏంటంటే కాంపిటెంట్ అథారిటీ ఈ ఎక్స్పెండిచర్ ను శాంక్షన్ చేయాలి, అలాగే ఫండ్స్ కూడా అందుబాటులో ఉండాలి. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 బోత్ 1 and 2. క్వశ్చన్ నెంబర్ 15. గ్రీన్ ఛానల్ పీడీ అకౌంట్స్ కెన్ బి ఓపెన్డ్ ఎట్ ఓన్లీ. గ్రీన్ ఛానల్ పీడీ అకౌంట్స్ ను సబ్ డివిజన్, డిస్ట్రిక్ట్, హెడ్ క్వార్టర్స్, స్టేట్ లెవెల్లో ఓపెన్ చేయవచ్చు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 ఆల్ ద అబౌవ్. క్వశ్చన్ నెంబర్ 16. The principles which should be govern the grants in aid of the revenue of the states out of the consolidated fund of India are recommended by whom? రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్స్ రూపంలో ఇచ్చే రెవెన్యూ అంతా కూడా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ వారి ప్రిన్సిపల్స్ ఆధారంగా మాత్రమే చెల్లించబడటం జరుగుతుంది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. Question number 17. Under which article of Constitution of India vote on account grant made in advance by the Legislative Assembly in respect of estimated expenditure for a part of new financial year pending completion of appropriation bills is allowed? Constitution of India లోని ఆర్టికల్ 206లో ఆన్ అకౌంట్, ఓట్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్ గురించి వివరించారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 ఆర్టికల్ 206. క్వశ్చన్ నెంబర్ 18. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద ఆడిట్ రిపోర్ట్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా షల్ బి సబ్మిటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లోని ఆర్టికల్ 151 ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆడిట్ రిపోర్ట్స్ ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 151. క్వశ్చన్ నెంబర్ 19. ద యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ presents the annual financial statement to his legislature with the prior approval of the కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు బడ్జెట్ ను వారి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే రాష్ట్రపతి నుండి ఆమోదం పొందాలి. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 ప్రెసిడెంట్. క్వశ్చన్ నెంబర్ 20. ద హెడ్ ఆఫ్ ద అకౌంట్స్
డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్? ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్. క్వశ్చన్ నెంబర్ 21. In which form the sanctioning authority shall maintain a register of permanent advances which will be scrutinized by the accountant general during the local audit? ఏపీ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం పర్మనెంట్ అడ్వాన్సెస్ ను శాంక్షన్ చేసేటప్పుడు శాంక్షనింగ్ అథారిటీ ఫామ్ నెంబర్ 27లో ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ను మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, ఫామ్ 27. Question number 22. The sector non-tax revenue under revenue receipts will have AP budget manual లోని పారా 4.3.1లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ గురించి వివరణ ఉన్నది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, both 1 and 2. Question number 23. The responsibility of deducting income tax from the salary of any government servant at the time of మేకింగ్ పేమెంట్ రెస్ట్స్ విత్. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే వేతనం నుండి ట్యాక్సును మినహాయించి మిగిలిన వేతనాన్ని చెల్లించవలసిన బాధ్యత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, డిస్బర్సింగ్ ఆఫీసర్. క్వశ్చన్ నెంబర్ 24. A 4-digit code has been allotted to the major head. If the first digit is 4 or 5, it represents. ఏపీ బడ్జెట్ మాన్యువల్ ప్రకారం మేజర్ హెడ్ కు 4 డిజిట్ల కోడ్ కేటాయించబడి ఉంటుంది. ఇందులో ఫస్ట్ డిజిట్ 0 లేక 1 ఉంటే అది రెవెన్యూ రిసిప్ట్స్ ను, 2 లేదా 3 ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ను, 4 లేదా 5 ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ను, 6 లేదా 7 ఉంటే లోన్స్ ను, 8 ఉంటే కంటింజెన్సీ ఫండ్ ను సూచిస్తుంది. ఇక్కడ అడిగిన ప్రశ్న ప్రకారం ఫస్ట్ డిజిట్ 4 లేదా 5 ఉంటే అది దేనిని సూచిస్తుంది అని అడగటం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్వశ్చన్ నెంబర్ 25. ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ విచ్ పేరా ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్? ఇంట్రడక్షన్ టు ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ లోని పారా నంబర్ 13.11లో ఇలా ఉంది. Transfer entries are prepared to transfer an item from one head of account to another account. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, 13.11.